ఇంకా మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక కృషి 30 మంది వైద్యులతో ఉమ్మడి జిల్లా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీము ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వైద్యులపైన చర్యలు సమస్యలుంటే 7555 సంప్రదించాలి. ఇంకా టీజీఎంసీ చైర్మన్ డాక్టర్ ఎగ్గెన శ్రీనివాస్ మాట్లాడుతున్న టీజీఎంసీ మెంబర్ డాక్టర్ ఎగ్గెన శ్రీనివాస్, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు పూజారి రమణ, ఇతర సభ్యులు. సో ఇది చూద్దాం. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లీగల్ అండ్ ఎథికల్ అండ్ యాంటీ క్వాకరిస్ట్ కమిటీ మెంబర్ డాక్టర్ ఎగ్గెన శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పూజారి రమణ అన్నారు. శుక్రవారం పాత మంచిర్యాలలోని ఐఎంఏ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కమిషన్ల కోసం ప్రజలపై భారం మోపుతున్న నకిలీ వైద్యులు, వారికి సహకరిస్తున్న హాస్పిటళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి 30 మంది వైద్యులతో కూడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేశామన్నారు. వైద్య వృత్తిపై విలువలు, నమ్మకం పెంచడమే ఈ మెడికల్ టాస్క్ ఫోర్స్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ ఆర్థిక భారం మోపుతున్న ప్రైవేటు వైద్యులపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టుగా తెలిపారు. 70,000 మంది వైద్యుల సహకారంతో వైద్య వ్యవస్థలో ఉన్న వివిధ సంఘాలైన ఐఎంఏ, తానా, హెచ్ఆర్డీఏ, ప్రభుత్వ వైద్యులు, టీజీఎంసీ బృందంగా ఏర్పాటవుతామని తెలిపారు. వరంగల్లో ఇప్పటికే మెడికల్ టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మెడికల్ టాస్క్ ఫోర్స్ టీంలో ప్రజలు, న్యాయవాదులు, పోలీసులు, పత్రికా ప్రతినిధులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, డ్రగ్ ఇన్స్పెక్టర్ను భాగస్వామ్యం చేసుకొని ముందుకెళ్దామన్నారు. అనైతికంగా వైద్యం చేస్తున్న డాక్టర్లు, హాస్పిటళ్లకు ఐఎంఏ నుంచి ఎలాంటి సహకారాలు అందవని వెల్లడించారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులుంటే తక్షణమే వాట్సాప్ నంబర్ 7555755577లో సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ విశ్వేశ్వరరావు, ట్రెజరర్ స్వరూపరాణి, టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఇదైతే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఈ డాక్టర్లంతా. నకిలీ డాక్టర్ల ఆట కట్టించాలి, అదేవిధంగా నకిలీ హాస్పిటల్ యొక్క ఆట కట్టించాలి. ఆ యొక్క ప్రజలపైన, రోగులపైన ఆర్థిక భారం మోపే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి వీళ్ళంతా ఒక టాస్క్ ఫోర్స్ టీమ్గా ఏర్పడి ఇట్లాంటి హాస్పిటళ్లకు నకిలీ డాక్టర్లపైన కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇందులో ఈ యొక్క టీంలో భాగంగా 30 మంది వైద్యులతోటి ఒక టీంను ఏర్పాటు చేయడం జరిగింది, టాస్క్ ఫోర్స్ టీము. ఇందులోనంట డాక్టర్స్ ఉంటారు, గవర్నమెంట్ డాక్టర్లు ఉంటారు, న్యాయవాదులు ఉంటారు, స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఉంటారు, కొంతమంది పత్రికా ప్రతినిధులు కూడా ఉంటారట. వాళ్ళందరినీ ఇంకా భాగస్వామ్యంతో వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి ఇట్లాంటి హాస్పిటళ్ల పైన నియంత్రణ చేయడం కోసం, కట్టడి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారట. ఇది ఎవరైనా ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటే, సమస్యలు ఉంటే ఇక్కడ కనిపించిన నెంబర్కు ఫోన్ చేసి మీ యొక్క సమస్యలు చెప్పమని చెప్తున్నారు. వాటి యొక్క పరిష్కారం కోసం కూడా కృషి చేస్తారట. సో ఇక నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ, తెలంగాణలో కానీ ఎక్కడైనా నకిలీ డాక్టర్లు ఉన్నా ఈ నెంబర్ కంప్లైంట్ చేయండి. ఎవరైనా ఆర్థికంగా మిమ్మల్ని బాగా దోపిడీ చేసుకున్న, 10 రూపాయల ట్రీట్మెంట్కు 1000 రూపాయలు వసూలు చేస్తూ ఉంటే కూడా ఈ నెంబర్ కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పి వీళ్ళంతా ఒక టాస్క్ ఫోర్స్ టీమ్గా ఏర్పడిల్లు. దీనికి సంబంధించి చైర్మన్గా డాక్టర్ ఎగ్గెన శ్రీనివాస్ గారు ఉన్నారు. సో వారికి సమాచారం చెప్పండి. సో ఇది ఒక మంచి వార్త. ఎందుకనంటే ఈ మధ్య మంచిర్యాల జిల్లాలో కూడా చాలా హాస్పిటల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి. సో మొత్తానికి డాక్టర్లు ఈ విధంగా నకిలీ డాక్టర్లు వైద్యం చేస్తున్నారా, మరి ఆర్థిక దోపిడీ చేస్తున్నారా అని చెప్పి మంచిర్యాల జిల్లాలో ఎక్కువగా వార్తలు ప్రచారమైన సందర్భంగా దానికి స్పందించి డాక్టర్స్ వాళ్ళు ఒక టాస్క్ ఫోర్స్ టీమ్గా ఏర్పడి ఈ విధంగా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.